హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇలా గోంగూర నెత్తళ్ళు చేశాను కదా, ఆ రోజు చెప్పానన్నమాట గోంగూర పచ్చడి కూడా తయారు చేశాను అనేసి. నేను తయారు చేసిన పచ్చడి ఇంత కొంచెమే అయ్యింది. ఈ గోంగూర పచ్చడి తయారు చేయడానికి అయితే ఫస్ట్ అయితే గోంగూర బాగా వాష్ చేసి ఇలా కాసేపు ఆరబెట్టుకున్నాను అనమాట. ఇలా మూడికిలు లేకుండా ఓన్లీ ఆకులను మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదా, ఈ ఆకునైతే నాకు ఇంటి దగ్గర నుండి మా అత్తగారు పంపించారు. ఇక్కడ గోంగూర దొరకదు అని కూడా చెప్పాను కదా, ఆ గోంగూర ఆకుని 3 సార్లు అయితే యూజ్ చేశాను. కొంచెం పచ్చడి, కొంచెం గోంగూర నెత్తళ్ళు, అలాగే గోంగూర పప్పు. దీనికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఏమేమి కావాలో అన్నీ సైడ్కి అయితే పెట్టేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక కడాయిని అయితే తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు చాలా ఇంపార్టెంట్ అనమాట దీనిలోకి. ధనియాలు కూడా వేసేసుకున్నాను. ఇంకా తొక్క తీసినవి కాకుండా ఇలా కచ్చపచ్చగా దంచుకొని అల్లం, అలాగే వెల్లుల్లి రెండింటిని కూడా తీసుకున్నాను. చట్నీలా కాకుండా కొంచెం బరకగా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ బరక కూడా కాదు, లైట్గా. ఇంకా నేను ఎండుమిరపకాయలు కూడా కొంచెం తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా, చాలామంది పచ్చిమిరపకాయలు తీసుకోరు, కానీ పచ్చిమిరపకాయల టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా, అలాగే కరివేపాకు ఎంతైతే అంత వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రైండ్ అయిపోతుంది కాబట్టి సైడ్కి తీసేది ఎవరు ఉండరు. అలాగే మంచిది కూడా కదా కరివేపాకు అనేది. ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొంచెం ఉంది, కొంచెం వేసేసుకున్నాను. వీటన్నింటినీ కూడా ఒకేసారి కాకుండా 1 బై 1 వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఏది మాడిపోకుండా ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక, ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అయితే నేను టమాటాలను కూడా తీసుకుంటున్నాను. 2 తీసుకుంటున్నాను అనమాట. చాలామంది గోంగూర పచ్చడిలో టమాటాలు వేయరంట, కానీ ఒకసారి వేసి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే ఆ టమాటీలు వేసుకున్నాక అందులో కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా 2 వేసుకొని అవంతా కూడా బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇదంతా జరుగుతూ ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే కొంచెం అడుగంటుతుంది, మాడుతుంది. ఇలా సిమ్లోనే పెడితే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలాగే కొంచెం చింతపండు తీసుకోవాలి. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా, మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవచ్చు. గోంగూర పులుపు అనేది వేరు, కొంచెం వగరు వస్తుంది. ఆ వగరు కాకుండా ఈ చింతపండు వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ గోంగూర కూడా బాగా మగ్గిపోవాలి. మనం ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొంచెం ఇలా కలుపుతూ ఉంటే ఆకు కదా, కొంచెం అలాగ ఒక్క 5 నిమిషాల కల్లా కూడా ఇలా సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది. ఇది బాగా మగ్గిపోవాలన్నమాట. అలా అని మూత ఏం పెట్టకూడదు, ఊరికే లో ఫ్లేమ్లో ఉంటుంటే అలా అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలంతే. అంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకోసారి తాలింపు అనేది వేసుకుంటాం కదా, అందుకని నేను కొంచెం ఆయిలే యాడ్ చేసుకున్నాను. ఇలా అయిపోయాకైతే తర్వాత కొత్తిమీరని కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఎందుకు కొత్తిమీర వేసుకున్నానంటే కొత్తిమీర ఆకు తొందరగా వేగుతుంది కదా, అందుకని లాస్ట్లోనే కొత్తిమీర ఆకు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని కూడా కొంచెం మగ్గేంత వరకు ఉంచేసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ చూసారు కదా, ఇందులో చూపిస్తున్నట్టు అడుగు అస్సలు పట్టకుండా కలుపుతూ ఉండాలి. వీటి పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఆకంతా కూడా. అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని అయితే చల్లారబెట్టుకోవాలి. వేడివేడిగా అయితే మిక్సీకి వేసుకోకూడదు. ఇలా బాగా చల్లగా అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా వీలైనంత వరకు ఇలా సాఫ్ట్గా చేసుకుంటాం. ఇది ఇలా సైడ్కి అయితే పెట్టుకొని నెక్స్ట్ వీటికి తాలింపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర కొంచెం ఆయిల్లో చిటపట్లాడాలి. చిటపట్లాడాక మళ్ళీ వెల్లుల్లిపాయలని, వీలైనంత చిన్న వెల్లుల్లిపాయలని అయితే ఇలా బాగా వేయించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అలాగే ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు, ఇంకా
అందులో ఇలా ఫ్రై అయిపోయాక ఈ గోంగూర ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా, దానిలో కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిసేంతలాగా బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండేటప్పుడు మనకి ఈ గోంగూర నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు వరకు కానీ ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ గోంగూర పచ్చడి చేసేటప్పుడు వేరే పని పెట్టుకోకుండా దీన్ని మాత్రమే చేసుకుంటే తొందరగా చేసేసుకోగలం అనమాట. ఇలా చూసారు కదా, చూపిస్తున్నట్టు ఆయిల్ ఇలాగా బయటికి రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట పచ్చడి నుండి. ఎప్పుడైతే ఇలా అయిపోయిందో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది జర్నీలోకి ఎన్ని రోజులైనా పాడవదండి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలల కొద్దీ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కంపల్సరీ పాడవకుండా 10-15 రోజుల వరకు ఉంటుంది. ఏదైనా రసం చేసేటప్పుడు, పప్పు చేసేటప్పుడు, అలాగే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడిని అయితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఎంత అన్నమైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడం వల్ల ఆ వెల్లుల్లిపాయ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఎలా ఉంది నా గోంగూర పచ్చడి? మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.